ప్రభు చివరిగా చెప్పి వెళ్ళిన మాట ఏం తెలుసా? మీరు లోకమందయి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్ము వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్టిజం ఇచ్చుచు ప్రతి ఒక్కరిని శిష్యులుగా చెయ్యుడి. శిష్యులే క్రైస్తవులు. శిష్యులు కాని ఎడల శిక్ష తప్పదు. శిష్యునికి శిక్షణ దొరుకుతుంది. శిష్యునికి దొరికిన శిక్షణను బట్టి ఆ శిష్యుడు రక్షణలోనికి వెళ్తారు. శిష్యుడు కాకుండా ఉన్నవారు శిక్షణ పొందట్లేదు గనుక రక్షణ లేకుండా ఆ వ్యక్తి మరణములోనికి వెళ్తారు. శిష్యుడు కాదు కదా కనుక శిక్షణ లేదు, రక్షణ లేదు, శిక్ష తప్పదు. ఆర్ యు అండర్స్టాండింగ్? అందుకే శిష్యుడై మారియే తీరాలి. క్రైస్తవుడు అవుట మత మార్పు. క్రైస్తవుడు అంటే మత మార్పు. కారణం ఏంటి? క్రైస్తవ మతం అని పెట్టినందున. ఇది మతం కాదు. కానీ శిష్యుడు అవటం మత మార్పిడి కాదు, మార్గైన నడవటం, సత్య మార్గంలో నడవటం. సో జీసస్ సెడ్ మేక్ డిసైపుల్. జీసస్ నెవర్ సెడ్ మేక్ క్రిస్టియన్స్. జంతువుకు తప్ప ప్రతి మనిషికి యేసు కావాలి. ప్రతి మనిషికి యేసు కావాలి. అది ఏ దేశమైనా ఏ మనిషి అయితే యేసు కావాలి. కానీ యేసు లేకుండా రక్షణకి ఏ అవకాశము లేదు. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఆకాశం కింద భూమి మీద మనిషి ఎదురుబడిన వేరే ఏ నామములోనూ రక్షణ లేదు. There's only one name given under heavens for man to be served. It's nothing other than the name of Jesus. None other name. Only one name, Jesus, who is the Christ. రక్షకుడైన ప్రభువైన మెస్సయ్య అయిన యేసు నామములో తప్ప రక్షణ లేదు.